హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవో పాటు పట్టుకొచ్చాను నిండా ఈ మట్టి కుండ. ఈ కుండలోని మిరియాల చారు మీ ముందుకు తెస్తున్నానండి. చూడండి, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఇంట్లోని పిల్లలకి పెద్దలకి అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి. మనం ఎప్పుడు ఉలవ చారు, సాంబార్లు, పప్పుచారులు పెట్టుకుంటున్నాం, రసాలు. అవి ఈ మిరియాల చారు చేసి చూపిస్తాను సింపుల్గా. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఇది టమాటా, కరివేపాకు ఇలాగ మిక్సీ చేసుకున్నాను. ఒక టమాటా అయితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు, సాల్ట్, చింతపండు పులుసు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. దీనికి ముందుగా కావాల్సింది ఎక్కువగా అంటే మిరియాలు, వెల్లుల్లి. ఈ మూడు మిక్సీ చేస్తే ఇలా తయారవుతుంది. అది బరకగా చేసుకోవాలండి, ఎందుకంటే బాగా మెత్తకైతే బాగోదు. అది చాలా కమ్మగా ఉంటుందండి. ఈ రసము కంపల్సరిగా ట్రై చేయండి, చేస్తే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు టేస్ట్ చేసి చూడండి. నూనె మరిగింది. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాం కదా. వేసిన తర్వాత దీంట్లోని మనం ముందుగా పౌడర్ చేసుకుని మిరియాలు, వెల్లుల్లి పేస్టు కొంచెం వేసి బాగా వేపాలి. వేపిన తర్వాత సిమ్ చేసుకొని మనం మిక్సీ పట్టిన చింతపండు, టమాటా దీంట్లో వేసుకున్న తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ మరగబెట్టకూడదండి, మిరియాల్లో ఉన్న పవర్ అంతా పోతుంది. ఎందుకంటే ఘాటుగా ఉంటేనే మంచిది. వేరంగా జలుబు దగ్గున్న వాళ్ళకి బాగా తగ్గుతుంది. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే, చాలా బాగుంటుంది. చేసి చూడండి. దీంతో ఏదైనా ఫ్రై పెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ కానీ ఆలు ఫ్రై కానీ పెట్టుకుంటే బాగుంటుంది. లైట్గా కొంచెం పసుపు వేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రసము, మిరియాలు రసం మనకు రెడీ అయిపోయిందండి. ఎక్కువ మరిగించకూడదు. ఇగో ఇలా పొంగు రాగానే కొత్తిమీర వేయాలి. ముందు నుంచి కొత్తిమీర వేయకూడదు, వేస్తే వాసన వస్తుంది. మనకు రెడీ అయిపోయింది మిరియాల చారు మట్టి పాత్రలోని. ఇంకోటి కూడా కరుడుకు తెచ్చుకున్నానండి. నేను చిన్నది కొంచెం తోడు పెడుతుంటే అది సరిపోలేదని ఇగో గడ్డ కడుతుంది. అస్సలు పులుపు అవటం లేదు. 3-4 డేస్ వరకు మీకు ఇలాగే ఉంటుంది. మన జున్ను ఎలాగ ఉంటుంది అలా ఉంటుంది. అది చిన్న సరిపోవటం లేదని ఇగో మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాను, పెద్ద సైజు. వచ్చేది సమ్మర్ కదండి, వింటర్ సైజు అయిపోగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఎక్కువ పెరుగు కావాలని తెచ్చుకున్నాను. చేపల పులుసుకి తెచ్చుకున్నానండి. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయానండి. మా టిట్టూలకి ఈరోజు ఫుడ్ వేయలేదండి. చూడండి ఎలాగ వచ్చేస్తున్నాయో. సారీ టిట్టమ్మ. మిరియాల చారు కంప్లీట్ అయిపోయిందండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.